మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా పరిగి మండల సభ్యత్వ ప్రముఖైన నేను పరిగి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో మరియు పరిగి మండల బీజేపీ నాయకులు మరియు మండల బీజేపీ టీం ఆధ్వర్యంలో మేము ఈరోజు రక్తదాన శిబిరం ఇక్కడ పరిగి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి ఏర్పాటు చేసినాము. జంగాలపల్లిలో చెట్లు నాటే కార్యక్రమం, 200 చెట్లు నాటే కార్యక్రమం, మరియు ఇక్కడే మన పరిగి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి అన్నదాన కార్యక్రమం, మరియు సాయంత్రం బ్లైండ్ స్కూల్లో పిల్లలకు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్, పండ్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఈరోజు మనకు చాలా భారతదేశానికే అత్యంత విలువైన దినం. ఎందుకంటే శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం. 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు మనం ఒక్కసారి చూస్తే 2014 వరకు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 10వ స్థానంలో ఉండింది. ఈరోజు 5వ స్థానానికి వచ్చింది. అతి త్వరలో 3వ స్థానానికి కూడా వస్తుంది. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, టోటల్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ ఇయర్ ఇన్ కంట్రీ ఇస్ కాల్డ్ జీడిపి. అంటే ఒక దేశంలో మొత్తం సరుకులు సేవలు ఎన్నైతే ప్రొడ్యూస్ అయితే దాన్ని జీడిపి అంటారు. ఆ జీడిపి లెక్కన మనం ఈరోజు ప్రపంచంలో 5వ స్థానానికి వచ్చినాం. అదే రకంగా చూస్తే మనం 2014 వరకు కేవలం 25 శతాబ్ది ట్రైన్లు మాత్రమే ఉంది. గడిచిన 3 సంవత్సరాల్లోనే 50 వందే మాత్రం ట్రైన్లు వచ్చినాయి. అతి త్వరలో ఇంకో 25 ట్రైన్లు కూడా కంప్లీట్ అవుతున్నాయి. హైవేస్ విషయానికి వస్తే 2014 వరకు ఎంతైతే హైవేస్ టోటల్గా చేసినారో, అంటే రోడ్లు వేసినారో, గడిచిన 10 సంవత్సరాల్లోనే దానికన్నా ఎక్కువ వేసినారు. చూస్తే 6 కోట్ల ఎల్పిజి సిలిండర్లు, అంటే ఫస్ట్ టైం వాళ్ళు అయితే కట్ల పొయ్యిలో వంట చేసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా ఉంటే అలా ఉండకూడదు, అందరికీ నాణ్యమైన జీవితం ఉండాలి అని 6 కోట్లు ఎల్పిజి సిలిండర్లు ఇచ్చారు. అదే రకంగా 10 కోట్లు ఇల్లు కూడా ఇచ్చినారు. అదే రకంగా చూస్తే 65 కోట్ల మందికి ఉచితంగా ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఇచ్చి ప్రపంచంలోనే పెద్దయిన ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా నరేంద్ర మోడీ గారు చేసినారు. అదే రకంగా ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, ట్రిపుల్ తలాక్ రద్దు కావచ్చు, కాశ్మీర్ భారతదేశంలో కేవలం అంతర్భాగము అని మనం పేపర్లో చదువుకునేటువంటి అక్కడ ఎప్పుడు చూసినా స్ట్రైకులు, బాంబ్ బ్లాస్టులు, గొడవలు అయ్యి వాళ్ళకి టూరిజం లేకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మనకందరికీ తెలిసి ఉంటుంది. ఈరోజు భారతదేశంలో కాశ్మీర్ ఆధారపడింది కేవలం టూరిజం మీద. 70% వాళ్ళ రెవెన్యూ వస్తుంది టూరిజం మీద. నేను 2 సంవత్సరాలు బ్యాక్ పోయినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.